హాయ్ హలో స్పాక్స్ తెలుగు వ్యూవర్స్. ఈ రోజు మనం చూడబోయే మూవీ రివ్యూ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వారసుడు మిస్టర్ కిరీటి రెడ్డి నటించిన డెబ్యూ మూవీ జూనియర్. ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీలతో పాటు జెనీలియా, కన్నడ యాక్టర్ రవిచంద్రన్ అండ్ రావు రమేష్లు ప్రధాన పాత్రలు నటించారు. ఈ మూవీని రాధాకృష్ణ గారు డైరెక్ట్ చేశారు. సో జూనియర్ మూవీ రివ్యూని 3 నిమిషాల్లో చూద్దాం పదండి. ముందుగా కథ విషయానికి వద్దాం. అభి అయిన కిరీటి రెడ్డి తన నాన్న కోదండపాణి అయిన రవిచంద్రన్ అతి జాగ్రత్త అండ్ అతి ప్రేమ చూపటంతో చిన్నప్పటి నుంచి తన లైఫ్ లో స్వీట్ మెమరీస్ మిస్ అయ్యానని ఫీల్ అవుతుంటాడు. కష్టపడి టాప్ ర్యాంక్ తెచ్చుకొని హయ్యర్ స్టడీస్ కని నాన్నకు దూరంగా హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరి తను మిస్ అయిన స్వీట్ మెమరీస్ తీర్చుకుంటూ శ్రీలతో ప్రేమలో పడతాడు. అండ్ తరువాత గోపాలం అయిన రావు రమేష్ కంపెనీ రైస్ సొల్యూషన్ లో జాయిన్ అవుతాడు. అక్కడ గోపాలం కూతురు విజయ సౌజన్య అయిన మన హాసిని జెనీలియా దేశ్ముఖ్ తో విరోధం ఏర్పడుతుంది. దీని తరువాత అతని లైఫ్ ఎలా మారింది, విజయతో రైవలరీ ఏమవుతుంది, అసలు విజయ గోపాలం ఎవరు అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిరీటి రెడ్డి డెబ్యూ మూవీ అయినా చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అన్ని ఆస్పెక్ట్స్ లో యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషన్ సీన్స్ చాలా బాగా చేశాడు. ఇక డ్యాన్స్ అయితే చాలా ఈజీగా, టిపికల్ మూమెంట్స్ ని కూడా చాలా సింపుల్ గా చేశాడు. సరైన స్టోరీస్ ఎంచుకుని చేస్తే ప్రామిసింగ్ హీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తనకి. ఇక శ్రీలీల లుక్స్ బాగున్నాయి. తనకి పెద్దగా పర్ఫార్మెన్స్ కి ఇంపార్టెంట్ లేని రోల్. సెకండ్ హాఫ్ అయితే వైరల్ వయ్యారి సాంగ్ తప్ప నో స్క్రీన్ ప్రెజెన్స్. జెనీలియాకి మంచి ఇంపార్టెంట్ రోల్ పడ్డప్పటికీ తను మూవీ మొత్తం ఒకే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో మాక్సిమం నడిపించేసింది. రవిచంద్రన్ అండ్ రావు రమేష్లకు మంచి రోల్స్ పడ్డాయి అండ్ వారి ఎక్స్పీరియన్స్ తో బాగా చేశారు. హర్ష, సత్యాలు పెద్దగా కామెడీ స్కోప్ లేని రొటీన్ క్యారెక్టర్స్. నెక్స్ట్ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ మంచి ఎమోషన్ సీన్స్ తో స్టార్ట్ అయ్యి నిదానంగా కాలేజీ స్టోరీలోకి టర్న్ అవుతుంది. అక్కడి నుంచి ఏమాత్రం ఇంపాక్ట్ లేని కామెడీ సీన్స్ తో బోరింగ్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. లవ్ సీన్స్ అయితే చాలా రిపీటెడ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ చాలా బాగా వచ్చింది. ట్విస్ట్ రివీల్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ విజయనగరం అనే విలేజ్ కు షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి 80s 90s లోని రొటీన్ సీన్స్ తో నడిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. ఊరి డెవలప్మెంట్ కోసం హీరో వర్గం ట్రై చేయటం, ఆ ఊరి పెద్ద అడ్డుకోవటం లాంటి రొటీన్ సీన్స్ తో. కథలో మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ ఇంటరెస్ట్ సీన్స్ అండ్ రేసీ స్క్రీన్ ప్లేతో ఆ ఎమోషన్ సీన్స్ ని కనెక్ట్ చేయలేకపోయాడు. క్లైమాక్స్ ఓకే గుడ్ అనే ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ హీరో కిరీటి, హై ప్రొడక్షన్ వాల్యూస్, సెంథిల్ సినిమాటోగ్రఫీ అండ్ మన దేవిశ్రీ మ్యూజిక్. తను ఇచ్చిన పాటలు 3 బాగున్నాయి. వైరల్ వయ్యారి స్క్రీన్ మీద చాలా బాగుంది, మంచి డ్యాన్స్ మూవ్స్ తో. బీజిఎం అయితే చాలా బాగుంది. కొన్ని బోరింగ్ సీన్స్ లను కూడా బీజిఎం తో చూసేట్టు చేశాడు దేవిశ్రీ. మొత్తానికి ఈ జూనియర్ హీరో కిరీటి రెడ్డి మెప్పించిన అవుట్డేటెడ్ సీన్స్ తో డైరెక్టర్ నొప్పించాడని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.30 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాక్స్ తెలుగు ఛానల్ మరిన్ని మంచి మూవీ ఇన్ఫో కొరకు.